దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకమునకు శరీరధారిగా పంపించాడు. తన యందు ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసం ఉంచుటకు ఆయన మనకు మాదిరి చూపించుటకై రక్తమాంసముల్లో పాలివాడైనట్లుగా మనందరికీ తెలుసు. అయితే ప్రత్యేకంగా మనము ప్రభువు యొక్క సన్నిధిలో బ్రతుకుతున్నాం. ఆయన యొక్క మాటలను ఎప్పటికప్పుడు విని ప్రభువు యొక్క పిల్లల్లాగా సిద్ధపడాలని, ఆయన రాజ్యానికి యోగ్యతను సంపాదించుకోవాలని ఆశతోటే ఉన్నాం. కానీ మన జీవితంలో మన యొక్క క్రియలు, ప్రవర్తన ఏ విధంగా ఉన్నాయో ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకున్నట్టు అనేది దేవుని యొక్క మహాకృప. మరి మీకు ఏమి కనిపిస్తుంది అనేది ఈ దినాన మనం లేఖనాల్లో చూద్దాం. నీకు ఏమి కనబడుచున్నది? ఈ యొక్క అనుభవాన్ని మరి మనం కూడా తెలుసుకోవాలి కదా, మనకేది కనిపిస్తుందో. చూడండి, పరిశుద్ధుడైన ప్రభువు ఆయన శరీరధారిగా ఉన్న దినములలో జరిగిన సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయం 22వ వచనం నుంచి చదువుకుందాం. అంతలో వారు బేత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వాని ముట్టవలనని ఆయనను వేడుకొనిరి. ఒక గ్రుడ్డివాణిని తోడుకొని వచ్చారట ప్రభు దగ్గరికి. వానిని ముట్టండి అని వేడుకుంటూ ఉన్నారు. ఆయన ఆ గ్రుడ్డివాణి చేయి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి నీకేమైనాను కనబడుచున్నదా అని వానిని అడిగాడు. చూడండి, ఆయన బేత్సయిదా అనే గ్రామానికి వచ్చాడు. అనగా బేత్సయిదా అంటేనే అది చేపలు పట్టే ఊరు. అక్కడికి వచ్చినప్పుడు ఆయన దగ్గరకు అక్కడి వారు ఒక గ్రుడ్డివాన్ని తీసుకొని వచ్చి ఇతన్ని ఎలాగైనా బాగు చేయమని ఆయనను వేడుకుంటున్నారు. ముట్టవల్లని అంటే ప్రభువు ముట్టాడు అనుకోండి, ఆ గ్రుడ్డివానికి కనులు వస్తాయని వారి యొక్క నమ్మిక. కనుక వారు ఆయన్ని వేడుకుంటూ ఉన్నారు. అయితే ప్రభు ఏం చేశాడు? ఆ గ్రుడ్డివాన్ని చేయి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయాడట. తోడుకొని పోయి ఆ గ్రుడ్డివాని వాని కన్నుల మీద చూడండి ఉమ్మివేసి వాని మీద చేతులుంచి నీకేమైనాను కనబడుచున్నదా అని వానిని అడగగా వాడు కన్నులెత్తి మనుష్యులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారా. నేను మనుషులు కనిపిస్తున్నారట, కానీ చెట్లులాగా వాళ్ళు కనబడుతూ ఉన్నారు. చెట్లు వలె నడుచుచున్నట్లుగా, చెట్లు నడుస్తాయా? చెట్ల వలె నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారా నేను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తము తేటగా చూడసాగాను. కనుక దేవుని యొక్క కార్యములు ఎంత గంభీరమైనవో గమనించండి. ఈ మాటలు చూసి ఆ యేసు ప్రభు ఉమ్మేస్తాడు అని దాన్ని కూడా హీనపరిచే బుద్ధి మాంద్యము కలిగిన వారు బోలెడంతమంది లోకంలో మరి వాళ్ళు ఇష్టం వచ్చిన వాగుతూ ఉన్నారు. అయితే దేవుని యొక్క పరిశుద్ధమైన క్రియ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభువు ఆయన ఆ గ్రుడ్డివాన్ని వెలుపలికి దూరంగా తీసుకెళ్ళి అతని కన్నుల మీద ఉమ్మివేసి ఆ తర్వాత వాని మీద చేతులు కూడా ఉంచాడు. నీకేమైనా కనిపిస్తుందా అని అడిగాడు. గ్రుడ్డివాడికి కన్నుల మీద ఉమ్మివేయుట, అతని మీద చేతులు ఉంచితే ప్రభువు ఏమైనా కనిపిస్తుందా అని అడిగాడు. గొప్ప అద్భుత కార్యములు చేసిన మన ప్రభువు మన జీవితంలో కూడా ఆయన ఏదైనా చేయగలడు సోదరులారా, మన యొక్క నమ్మిక చొప్పున. చూడండి, ఈ సందర్భంగా ఏం చెప్తున్నాడు? నీకేమైనా కనబడుచున్నదా? ఈ దినాన మనము కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మీకేమైనా కనబడుతుందా? అయితే ఆ గ్రుడ్డివాడు చెప్తున్నాడు, అయ్యా మనుషులు కనబడుతున్నారు, కానీ వాళ్ళు చెట్లులాగా నడిచిపోతున్నట్లు కనిపిస్తున్నారు అన్నాడు. అంటే
స్వస్థత కలిగింది, కానీ పూర్తిగా కనిపించట్లేదు. అనగా సగం మాత్రమే అతనికి కన్నులు తెరవబడినట్లుగా ఈ భాగంలో మనకు అర్థమవుతుంది. వాడు కన్నులెత్తి, మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారా నేను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తము తేటగా చూడసాగాను. కన్నుల మీద ప్రభు మొదటిసారిగా ఉమ్మి వేశాడు, రెండవసారి కన్నుల మీద చేతులుంచాడు. అప్పుడు వాడికి సమస్తము తేటగా కనిపించిందని లేఖనములు తెలియచేస్తూ ఉన్నాయి. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఒక మనుష్యుడు ఆయన మీద ఆధారపడితే చెప్పాడు కదా ప్రవక్త ద్వారా, నేను వాణ్ణి పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని చెప్పాడు. పూర్ణ స్వస్థత కూడా ఆయనను ఆశ్రయించిన వారికి అనుగ్రహిస్తానని చెప్పాడు. సంపూర్ణమైన సిద్ధి పొందిన పరిశుద్ధుల పరివారంలో ఆయనను వెంబడించు వారికి చోటిస్తానని కూడా చెప్పాడు. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఆయన కన్నుల మీద ఉమ్మివేయుట అంటే అసలు వినడానికి అది కొంచెం ఇబ్బందిగా ఉంది కదా, కన్నుల మీద ఉమ్మేయడం ఏంటి అని అనిపిస్తుంది కదా. చూడండి, ప్రభు అయిన తండ్రి ఆయన ఉమ్మి ఎక్కడి నుంచి వస్తుంది? నోట నుండి వస్తుంది. జాగ్రత్తగా చూడండి, ఎవరికైనా ఉమ్మి వచ్చేది నోట నుండే. అయితే ప్రభువు యొక్క ఉమ్మిలో ఎంత మరి శక్తి ఉన్నదో ఒకసారి చూడండి. అనగా ఆయన నోట నుండి వచ్చే మాటలు చాలా చాలా శక్తివంతమైనవి. అయితే దేవుని యొక్క లేఖనాల ప్రకారముగా ఈ గ్రుడ్డివాని కన్నుల మీద ఉమ్మి వేశాడు. ఉమ్మి వేసి ఆ తరువాత చేతులు కూడా ఉంచినట్లు మనం చూస్తాం. వాని మీద చేతులు ఉంచాడు, కానీ వానికి సగం సగం స్వస్థత కలిగింది. చూడండి, ప్రభు అంటాడు, నీవు క్రమంగా జీవించట్లేదు, వెచ్చగానైనా చల్లగానైనా లేవు, నులివెచ్చనగా ఉన్నావు, నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నానని చెప్తాడు. అంటే ప్రభువు నోట నుండి ఉమ్మి వేస్తే అంటే ఇక మరెన్నటికీ దేనికి పనికిరాని స్థితిలో వేసిన ఉమ్ము ఉంది. ఇక్కడ గ్రుడ్డివాని కన్నుల మీద ఉమ్మి వేసిన అనుభవం చాలా శ్రేష్టమైంది కదా. ప్రభువు ఎప్పుడైతే ఆ గ్రుడ్డివానికి కన్నులు పూర్తిగా తెరవబడలేదు, రెండవసారి అతని కన్నుల మీద చేతులుంచినట్లుగా మనకు చాలా స్పష్టంగా లేఖనాల్లో వ్రాయబడి ఉన్నది. అంతటా మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తము తేటగా చూడసాగాను. అంటే పుట్టు గ్రుడ్డి వాన్ని ఒకసారి బాగు చేయలేడా యేసు ప్రభు? నా ప్రియ సహోదరి సహోదరులారా, చచ్చిపోయిన వారిని లేపాడే, కన్నులు బాగు చేయడం ఏంటి? అనగా మన యొక్క జీవితంలో మనము కూడా సగం సగం స్వస్థతను పొందామా, పూర్ణ స్వస్థత పొందామా? ఈ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. ఎందుకనగా ఇది మానవాళికి ప్రభువు చాలా తేటగా తెలియపరచటానికి ఒక చక్కని అనుభవాన్ని ఈ లేఖనముల్లో మనకు మరి దాచిపెట్టాడు. అయితే మరి అసలు గ్రుడ్డివాడి గురించి మనం అంత ప్రాముఖ్యమే ఉంది. ఆ రోజుల్లో అతనికి కన్నులు లేవు, అతన్ని దగ్గరకు తెచ్చారు కనుక ఆయన ఏదో స్వస్థపరిచినట్లుగా ఉంది. మరి మన యొక్క జీవితంలో మనకు అవసరత లేదు కదా. మన కన్నులు బాగానే చూస్తున్నాయి. మనం పుట్టినప్పటి నుండి కూడా మనకన్నీ కూడా చక్కగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితులే ఉన్నాయి. అలాంటప్పుడు ఈ సందర్భం మనకి ఏం ప్రయోజనం అని మీరు దయచేసి పొరపడకండి. ప్రభు యొక్క కార్యములు అప్పుడు ఆనాడు గ్రుడ్డివానిగా పుట్టినవాడికి స్వస్థత కలిగిన అనుభవాన్ని ప్రస్తుత కాలంలో అసలు గ్రుడ్డివారు ఎవరు అని తెలుసుకోవాలి కదా. అసలు మనలో గ్రుడ్డితనం ఉన్నదా లేదా? ఈ యొక్క అనుభవాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. చూడండి, ప్రస్తుతం ఈ గ్రుడ్డితనాన్ని నేను చాలా మరి క్లుప్తంగా చెప్తాను సోదరులారా, దయచేసి లేఖనాల్లో మీరు జ్ఞాపకం చేసుకునండి. ఎవరు ఈ గ్రుడ్డివారు అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే మీకు స్పష్టముగా గ్రుడ్డితనము ఎవరిలో ఉన్నదో అర్థమవుతుంది. అదేమనగా
దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుచు స్వార్థ ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేయుచున్నది అని చెప్పాడు. గ్రుడ్డితనము కలుగు చేయుచున్నది, కలుగ చేసెను, ప్రస్తుతము కూడా కలిగిస్తూనే ఉంది. ఎవరికి అంటే అవిశ్వాసులకు. అవిశ్వాసులు అంటే కేవలము సగము స్వస్థత పొంది ఆగిపోయిన వారు అవిశ్వాసులు. చూడండి, గ్రుడ్డివాన్ని ప్రభు అడుగుతున్నాడు, నీకేమైనాను కనబడుచున్నదా అంటే మొదటిగా వాడు ఏం చెప్పాడు? అయ్యా, నాకు మనుషులు కనిపిస్తున్నారు, కానీ చెట్లు నడుస్తాయి కదా, అలా నడిచిపోతున్నట్లుగా కనిపిస్తున్నారు అన్నాడు. ప్రభు ఉమ్మి వేసినప్పుడు అతనికి కొంత మట్టుకు స్వస్థత వచ్చింది. ప్రభు మాట వినినప్పుడు కొన్ని చెడు లక్షణాలు, పాపపు లక్షణాలు కొన్ని మానివేసి, లేకుంటే విగ్రహ పూజలు, పనికిరాని క్రియలన్నిటినీ కొంత మట్టుకు మానివేసి అక్కడ ఆగిపోతున్న వారందరూ కూడా ఈనాడు గ్రుడ్డివారే. అందుకే చెప్పాడు, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గ్రుడ్డితనం కలుగు చేస్తుంది. ఈ గ్రుడ్డితనము వలన ఎవరు కూడా దేవుని స్వరూపి అయిన క్రీస్తును చూడలేకపోతూ ఉన్నారు అన్నాడు. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లు అన్నాడు. సువార్త ప్రకాశం అండి, గొప్ప వెలుగు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వెలుగు దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు వెలుగు చాలా ప్రత్యేకమైంది. ఆ వెలుగును చూడకుండా అవిశ్వాసులు అనగా కొంత మట్టుకు దేవుని నమ్ముకొని చర్చిలకు వెళ్ళి దేవుని వాక్యం విని సినిమాలు మాని, షికారులు మాని, వ్యభిచారాలు మాని, లేకపోయినట్లే బూతులు మాని, ఈ విధంగా కొన్ని మానిన ప్రజలు దేవుని సన్నిధికి వెళ్ళటం వల్లనే ఈ చెడు లక్షణాలు మానగలరు ఎవరైనా. అయితే వీటిని మాని కొంత మట్టుకు స్వస్థత పొందారు. అయితే మీకు పూర్తిగా స్వస్థత ఉన్నదా? ప్రభు మరలా ఆయన చేతులు ఆ గ్రుడ్డివాని కన్నుల మీద ఉంచగా అతడు తేటగా, సమస్తము కుదుటపడ్డాయట, తేటగా చూడసాగాను అని వ్రాసిపెట్టాడు. కనుక ప్రభువు మరలా నీ కన్నుల మీద చేతులు ఉంచిన అనుభవం నీ జీవితంలో ఉన్నదా? దయచేసి బాగా ఆలోచించుకోనండి. ప్రభువు ఉమ్మి వేస్తే నీకు కొంత స్వస్థత వచ్చింది, సంతోషం. పూర్తిగా గ్రుడ్డి బ్రతుకులు బ్రతుకుతున్న మన యొక్క జీవితాలకు అసలు దేవుడు అనే అర్థం కూడా తెలియని మన బ్రతుకులకు దేవుని సన్నిధికి వచ్చావు, కొంత మట్టుకు బాగానే ఉన్నావు. కొన్ని చెడుతనాన్ని, పాపాన్ని, లేకపోయినట్లయితే ఈ లోక సంబంధమైన కొన్ని చెడు కార్యాలన్నిటిని విడిచిపెట్టావు. అక్కడ ఆగిపోకూడదు. అక్కడ ఉన్నట్లయితే నీకు ఇంకా మనుషులు చెట్లా కనిపించే స్థాయిలోనే ఉంటావు. మరలా ప్రభువు చేతులు నీ కనుల మీద ఉంచితేనే నీకు పూర్ణ స్వస్థత కలుగుతుంది. ఆయన చేతులు నీ కనుల మీద ఉంచుట అనగా నిన్ను క్రీస్తులో, అనగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి అని చెప్పాడు. నూతన సృష్టిలోనికి నీవు రాకపోయినట్లయితే నీ జీవితంలో అంధుడుగానే ఉండిపోతావు అనే సందర్భాన్ని చూడండి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు, జాగ్రత్తగా చూడండి. యేసు క్రీస్తు అన్నాడా? అనలేదండి. లేఖనము సత్యము సోదరులారా. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడితనము కలుగు చేసిన. గ్రుడ్డివాడు చాలా చక్కగా తన స్థితిని చెప్పాడు. అయ్యా, నాకు కనపడుతుంది, కానీ మనుషులు చెట్లులాగా కనిపిస్తున్నారు అని చెప్పాడు. చెట్లు నడుస్తున్నట్టు కనిపిస్తోంది అని చెప్పాడు. తన నిజ స్థితి తనకు కనిపించింది. నీకేమి కనిపించుచున్నది? తన నిజ స్థితిని గ్రహించగలిగాడు కనుక వెంటనే ప్రభు మరలా వానికి తన కనుల మీద చేతులు ఉంచి వానిని పూర్ణ స్వస్థత గలవానిగా చేసి ఉన్నాడు. కనుక నీ స్థితి నీకు కనిపిస్తుందా?
నీవు కేవలము దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క కుమార్తెనో కుమారుడును అనుకొని నీ యొక్క ఆనందాన్ని నీవే ఇదే జీవితం అనుకుంటూ కొనసాగిస్తూ ఉన్నావేమో. అయితే నీకు మరలా ప్రభువు చేతులు నీ కన్నుల మీదకు పెడితేనే నీవు క్రీస్తును చూడగలవు. ఆ క్రీస్తును చూడకుండా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులను అనగా సగం సగం భక్తున్న వాళ్ళందరినీ మొత్తానికి గ్రుడ్డి వారినిగా తయారు చేసి పడేస్తుంది. కనుక ఈ అనుభవాన్ని గమనించండి. గ్రుడ్డివారు ఎవరు అనగా రెండవదిగా రెండవ అనుభవాన్ని చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగ చేసెను. ఎంత ప్రమాదమో చూడండి. తన సహోదరుని ద్వేషించుట అనగా ఈనాడు సహోదరుడు అనగానే మీ ఇంట్లో మీ అమ్మకు పుట్టిన మీ అన్నదమ్ములు అక్కచెల్లెలు వాళ్ళని గురించి ఇక్కడ వ్రాయలేదు. ప్రభువునందు విశ్వాసముంచి ప్రభువునందు జీవించుచున్న సహోదర బంధములో అలాంటి సహోదరులు ఎవరైనా సరే ద్వేషించినట్లయితే ఆ ద్వేషించినందుకు ప్రభు అంటున్నాడు, వాడు చీకటిలో నడుచుచున్నాడు, చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగు చేసెను అన్నాడు. రెండవ రకమైన గ్రుడ్డితనం సహోదరుని ద్వేషించుట. సహజంగా సంఘాల్లో ఉండే హెచ్చు తగ్గులు, భేదాభిప్రాయాలు, ఒకరికంటే ఒకరు ఏదో ఎక్కువగా ఊహించుకొని రకరకాల విభేదాలు పెట్టుకొని రకరకాల మనస్తత్వాలతోటి ఒకరి మీద ఒకరికి అవగాహన లేని పరిస్థితి, సహోదర ప్రేమ లేని స్థితి. దాని వలన మనకి ఏముంది, మనం ఏంటంటే ద్వేషిస్తే నా స్థాయి వేరు అని చెప్పుకుంటున్నారు, కానీ అది వారిని గ్రుడ్డివారిని చేస్తుంది సోదరులారా. కనుక సహోదరుని ద్వేషించువాడు గ్రుడ్డివాడు, వాడు చీకటిలో నడుచుచున్నాడు అని లేఖనం తెలియజేస్తుంది. ఇక మూడవదిగా చూసినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. ఏమనంటే 23వ అధ్యాయం 26వ వచనం చూడండి. గ్రుడ్డి పరిసయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము అని చెప్తున్నాడు. పరిసయుడే బోధలు చేసే స్థాయిలో ఉన్న వ్యక్తి, కానీ గ్రుడ్డివాడు. ఎందుకంటే బయట ఆచారాలు పద్ధతులు అన్నీ క్రమంగా కనిపిస్తున్నట్లు చేస్తున్నారు, కానీ వారి లోపట క్రీస్తుని గురించిన వాక్యం లేదు, శుద్ధి లేదు. సోదరులారా, నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుడు అని దేవుని దగ్గరికి వెళ్ళినా క్రీస్తు బోధ లేకపోయినట్లయితే నీ బ్రతుకు గ్రుడ్డి బ్రతుకే. వినువారు కానీ బోధించేవారు కానీ ఎవరైనా కానీ. కనుక ఒక పరిసైడే కాదు, సహోదర ప్రేమ రావాలి అంటే క్రీస్తులో మాత్రమే సహోదర ప్రేమను సంపాదించుకోగలరు. లేకుంటే సహోదరుల్ని ద్వేషించి అసూయ కలిగిన మనసులు, హెచ్చించుకునే మనస్తత్వాలు, లేక కులాలని వివిధ భిన్నమైన అభిప్రాయాలతో దేవుని యొక్క సన్నిధిని ఈనాడు దేవుని ప్రజలు కూర్చొని ఉంటూ ఉన్నారు. అనేకమైన జనాంగము పేరుకు దేవుని ప్రజలు అనుకుంటున్నారు, కానీ వారి లోపల ఏమాత్రము కూడా క్రీస్తు వాక్యము లేదు సోదరులారా. అందుకే పరిసయుడు అంటున్నాడు, గ్రుడ్డి పరిసయుడా. వెలుపట శుద్ధి చేసుకోవటం కాదు, లోపల ఏముంది, అంత చండాలపు బ్రతుకు ఉంది, శుద్ధి లేదు, లోపల శుద్ధి లేదు. బయటికి మాత్రం చక్కగా మంచి దైవజనుల్లాగా తిరిగేస్తున్నావు, కానీ నీ లోపల అసలు దేవుని ఎడల ఆసక్తి, దేవుని యొక్క వాక్యానికి భయపడే మనసు, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచి శరీరము నిష్ప్రయోజనమని తెలుసుకునే మనసు ఉందా? గ్రుడ్డి పరిసయుడా అని అడుగుతున్నాడు ప్రభు అయిన తండ్రి. అంతేకాదు దేవుని యొక్క సన్నిధిలో 4వదిగా చూసినట్లయితే ప్రభు అయిన తండ్రి చెప్తున్నాడు, దేవుని యొక్క సమాజంలో ఉండి చాలా భక్తి కలిగిన వారు అనుకొని చాలా విర్రవీగిపోయిన మరి గర్వముతోటి భక్తులు అనుకుంటూ వారి జీవితాల్లో గ్రుడ్డితనాన్ని కలిగి ఉన్న అనుభవాన్ని కూడా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 16 నుంచి చూడండి. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు. నులివెచ్చని స్థితి కలిగిన వారందరూ గ్రుడ్డివారే.
చూడండి, నులివెచ్చని స్థితి. వెచ్చగా అనగా ప్రభు కొరకు నమ్మకంగా జీవించలేవు, చల్లగా అనగా లోకస్తుడివి కాదు, అటో ఇటో ఎటో లేవు, నులివెచ్చనిగా ఉన్నావు. నీకు లోకము కావాలి, దేవుడు కావాలి అనగా భక్తి కలిగిన వారిగా బ్రతుకుతారు, కానీ దేవుడు కావాలి. దేవుని యొక్క కుమారుడు అక్కర్లేదు. దేవుని యొక్క కుమారుడు, అది నిజంగా ఈవిడ చాలా మెంటల్ది. దేవుని కుమారుడు లేకపోతే అసలు రక్షణే లేదు కదా, ఇలాంటి మాటలు చెప్తుంది అనుకుంటున్నారు. నేనేదో కానీ అది దేవుని కృపయే కానీ సోదరులారా, ఈ సత్యాన్ని మాత్రం మీ మనస్సులకు తెలియచేయండి. అదేంటంటే చూడండి, అపోస్తులుడైన పౌలు, నేను చక్కని ఉదాహరణ మీకు చెప్తాను. అపోస్తులుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏమనుకున్నాడు? నేను ధర్మశాస్త్రము విషయంలో అనింద్యుడను. ఫిలిప్పీలు ఎంత బాగా రాశాడు, ఎన్నో చోట్ల రాశాడు. నేను హానికరుడను, హింసకరుడను, లేకుంటే దేవదూషకుడను అని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? ధర్మశాస్త్ర విషయంలో చాలా భక్తి కలిగిన వాడు, దేవుని ఎడల ఎంతో అత్యాసక్తి కలిగిన వాడు, బెన్యామీను గోత్రంలో పుట్టాడు, 8వ దినాన సున్నతి పొందాడు, మరి నిష్ఠ కలిగిన పరిసయ్యుడిగా జీవిస్తూ ఉన్నాడు. కానీ ప్రభు యొక్క కుమారుడు లోకములో ఆయనను సత్యమును స్థాపించుటకు తండ్రి పంపిస్తే ఆ క్రీస్తును అంగీకరించక ఆ సంఘమును పాడు చేయాలనే కక్ష పట్టిన వ్యక్తిగా ఉన్నాడు. సంఘమునకు హాని చేశాడు, సంఘాన్ని హింసించాడు, సంఘమును లేకుండా చెయ్యాలి అనుకున్నాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తునందు సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడిన మహాభక్తుడిగా తయారవటానికి ప్రభువు అతని గ్రుడ్డితనాన్ని బాగు చేశాడు. గమనించండి, ధర్మశాస్త్ర సంబంధమైన జీవితము నులివెచ్చని స్థితి. దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, ప్రమోషన్లు వస్తాయి. మనం ఎక్కడ ఈ లంచాలు తీసుకోకూడదు, ఏది తీసుకోకూడదు. ఈ బోధలన్నీ కూడాను, నేను ఏ సంఘాల గురించి మీకు చెప్పక్కర్లేదు, ఈ బోధలన్నీ ధర్మశాస్త్ర సంబంధమైనవే. ధర్మశాస్త్ర సంబంధి చాలా భక్తి కలిగిన వాడిని అనుకుంటాడు, చాలా బుద్ధిమంతుడిని అనుకుంటాడు, చాలా చక్కని మరి వినయ విధేయతలతో దేవుని యొక్క సముఖంలో బ్రతుకుతున్నాను అనుకుంటాడు, చాలా అతిశయంతో నేను భక్తుడిని అని హృదయ గర్వంతో ఉంటాడు సోదరులారా. కానీ అందుకే ఆ స్థితి అంతా సౌలుగా ఉన్నప్పుడు అతను కలిగి ఉన్నాడు కనుకనే ప్రభు అతన్ని దర్శించినప్పుడు సౌలు 3 దినములు కనులు కనిపించని వాడిగానే ఉండిపోయినట్లు లేఖనాల్లో వ్రాయబడి ఉంది. అపోస్తుల కార్యాలు 9వ అందరికీ తెలుసు కనుక నేను వివరించట్లేదు. కనుక ప్రభు అంటున్నాడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? కనుక ఎప్పుడైతే ప్రభువు సౌలును దర్శించి సౌలుకు తన స్థితిని చూపించాడో అంధుడైపోయాడు. తను గ్రుడ్డితనం నుండి బయటికి రావడానికి మరలా క్రీస్తునందున్న భక్తుడు ప్రార్థించవలసి వచ్చింది. దేవుని యొక్క సముఖములో బ్రతుకుతున్న మన యొక్క జీవితాల్లో మనం చాలా భక్తులం అనుకుంటున్నాం. కానీ నా ప్రియ సహోదరి సహోదరులారా, మన భక్తి సగం సగమే వచ్చిన గుడ్డివారమే. కానీ ప్రభు దగ్గరికి వచ్చి సగం సగం కన్నులు తెరవబడినట్లుగా బ్రతుకుతున్నామా? యేసయ్య ఒక్కసారే అతన్ని స్వస్థపరచలేడా? అయితే ఆయన ఎందుకు 2 సార్లు ఆ గ్రుడ్డివాణిని ఆయన మరి స్వస్థపరిచినట్లుగా 2 సార్లు ఎందుకు ఆయన అక్కడ ఉపయోగించాడు అంటే, మన జీవితాల్లో సగం సగం భక్తి కలిగిన మనకి కూడా మరలా ప్రభువు ఆయన చేతులు మన కన్నుల మీద ఉంచితే మనకు క్రీస్తును చూచే భాగ్యం దొరుకుతుంది. స్వస్థపరిచినట్లయితే ప్రభు తేటగా కనిపిస్తాయి మన కన్నులు. అందుకే ఈనాడు క్రైస్తవ్యంలో కన్నులు తెరిచి పూర్ణ స్వస్థత కలిగి క్రీస్తును వెంబడించే స్థాయికి రాకుండానే మీరు నమ్ముకొనిన బోధకులు మిమ్మల్ని సగం సగంగా ఉంచి అవిశ్వాసులుగా తయారు చేస్తూ సహోదరుల్ని ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషాలు పుట్టించినట్లుగా తయారు చేస్తూ, అంతేకాదు మీరు భక్తి కలిగిన వారని మిమ్మల్ని పొగుడుతూ మీ గ్రుడ్డితనాన్ని వారు చక్కగా ఉపయోగించుకుంటూ ఉన్నారు వాళ్ళ స్వప్రయోజనానికి. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలను తేటగా చూడండి. మన ప్రభువు
ఆయన పాద సన్నిధిలో బ్రతుకుతున్న మనకు స్వస్థత ఎంతవరకు వచ్చింది? నీకేమి కనబడుచున్నది అని ప్రభువు అడుగుతూ ఉన్నాడు. అయితే ఈ 4 విధాలైన గ్రుడ్డివారి గురించి నేను చెప్పాను కదా. ఈ 4 విధాలైన గ్రుడ్డివారు దేవుని ప్రజలైనా అన్య ప్రజలా? అన్య ప్రజల గురించి ఒక్కటి కూడా వ్రాయలేదు. 4 సందర్భాలు కూడా మరి కేవలము దేవుని అంగీకరించిన ప్రజలే సగము స్వస్థత పొందిన వారే. కనుక వీరందరూ గ్రుడ్డివారు. ఈ గ్రుడ్డివారికి ప్రభు అడుగుతున్నాడు, నీకేమి కనబడుచున్నది? ఈనాడు మనము అవిశ్వాసులుగా ఉన్నామా, లేక సహోదర ప్రేమలైన వారిగా ఉన్నామో, లేక ధర్మశాస్త్ర సంబంధులుగా ఉన్నామా? లేకపోయినట్లయితే గ్రుడ్డి పరిసయుడు వలె బయట వేషం లోపల వేషం 2 రకాలుగా చెప్పాడు ప్రభు. వెలుపల బాగానే కనిపిస్తున్నావు, నీ లోపల చూసుకో గ్రుడ్డివాడా అన్నాడు ప్రభు. అందుకే భక్తుడు జ్ఞానికి కన్నులు తలలో ఉంటాయి అని చెప్పాడండి. దేవుని యొక్క జ్ఞానం కలిగిన వాడికి కన్నులు తలలో ఉంటాయట. కనుక ఈ అనుభవాలను, మన తలలో ఉన్న కన్నులు మన ప్రవర్తనను చాలా జాగ్రత్తగా పరిశీలించగలవు. బయట చూసే కన్ను లోకాన్ని కదండి చూస్తాయి. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ఈ యొక్క అనుభవాలను మీరు కూడా జాగ్రత్తగా గమనిస్తారని, మీ స్థితిని మీరు తెలుసుకుంటారని, నువ్వు ఎక్కడున్నావు, నీకేమి కనబడుచున్నది అని ప్రభువు, నేను అడగలేదండి, లేఖనం మీకు చూపించాను సోదరులారా. ప్రభు మనందరినీ అడుగుతున్నాడు. ప్రభువు మనందరినీ అడుగుతున్నాడు. కనుక దీన్ని మనస్సును పెడతారని ఆశిస్తూ ఉన్నాను. అయితే మరి ప్రవక్తలకు ఏం చెప్పాడో అది కూడా ఒకసారి గమనిద్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో 11-12 వచనాలు దయచేసి మీరు కూడా మీ పరిశుద్ధ లేఖనాలను చూస్తే గ్రంథంలో నుండి చాలా మంచిది అని అనుకుంటూ ఉన్నాను. 11వ వచనం 12వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చాను. అందుకు బాదము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేను అనగా, ఇర్మియా నీకేమి కనబడుచున్నది అన్నాడట ప్రభు. భక్తుడు ప్రవక్త బాదము చెట్టు చువ్వ నాకు కనబడుచున్నదని చెప్పాడు. అయితే యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానా? నేను బాదము చెట్టు చువ్వ కనబడిందట మొదటిసారిగా. మరలా రెండవసారి కూడా ప్రభు అడుగుతున్నాడు. చూడండి 13వ వచనం. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీకేమి కనబడుచున్నదని సెలవీయగా, నేను మసలుచున్న బాణ నాకు కనబడుచున్నది, దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగి ఉన్నదంటిని. చూడండి, మసలుచున్న బాణ. మొదటిగా బాదము చెట్టు చువ్వ నాకు కనబడుతుంది అన్నాడు ప్రభువు. చక్కగా కనిపెట్టావు నువ్వు. అయితే నేను చేయవలసిన పని, నేను చెప్పిన వాక్యం నెరవేర్చుటకు నేను ఆతురపడుతున్నాను అన్నాడు. రెండవసారి నీకేమి కనబడుచున్నది అని అడిగినప్పుడు అతను చెప్తున్నాడు, మసలుచున్న బాణ నాకు కనబడుచున్నది అన్నాడు. ఈ మసలుచున్న బాణట ఉత్తర దిక్కునకు దాని ముఖము తిరిగి ఉన్నది అంటూ ఉన్నాడు. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసుల మీదకు వచ్చును అని చెప్పాడు. రాబోయే కీడును గురించి, దేవుని యొక్క ప్రజల యొక్క భక్తిహీనతను బట్టి ప్రభువు వారిని శిక్షకు అప్పగించబోచున్న సంగతులను ఆయన మనసులో పెట్టుకొని ఆ భక్తుడిని ఎలా అడుగుతున్నాడు చూడండి. ప్రవక్తతో మాట్లాడిన పద్ధతి, నీకేమి కనబడుచున్నది అని అంటే ఏదో చూపిస్తున్నాడు. ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రభువు ఏదో చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు ఆయన? అందుకే నీకేమి కనబడుచున్నది అన్నాడు. బాదము చెట్టు చువ్వ అన్నాడు. అంటే బాదము చెట్టు చువ్వ దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుని యొక్క వాక్యము నెరవేర్చుటకు ఆయన ఆతురపడుచున్నాను అని చెప్తున్నాడు. అనగా ప్రవక్త ఎంత స్పష్టంగా ప్రభు యొక్క ఉద్దేశాన్ని చూస్తూ ఉన్నాడో గమనించండి. అతని మనసు ఎంత నిర్దోషంగా ఉన్నదో గమనించండి. దేవుని ఎడల ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో చూడండి. ప్రభు ఏది చూపిస్తే దాన్ని స్పష్టంగా చూడటం అనేది కూడా చాలా చాలా అసాధ్యం సోదరులారా.
ప్రభువు యొక్క గ్రంథం మన మధ్యలో ఎంత విస్తారముగా అందుబాటులో ఉన్నప్పటికీ బైబిల్లో ఏముందో, నేను ఏం చెయ్యాలో, అసలు ఏమి నాకు ప్రభు ఆజ్ఞ ఇచ్చాడో, నేను ఏ విధముగా నడుచుకుని ఆయన వెంబడించాలనే తెలుసుకొనిన క్రైస్తవులు అసలు ఎందరున్నారు? ప్రవక్తకు ప్రభువు స్పష్టంగా ఆయన చూపించింది ఏదో క్లియర్గా చెప్తున్నాడు. అనగా తన హృదయము దేవుని ఎడల అట్టి భయభక్తులతో ఉన్నది. రెండవసారి అడిగినప్పుడు నీకేమి కనబడుచున్నది అన్నప్పుడు మసలుచున్న బాణ అది ఉత్తర దిక్కునకు తిరిగి ఉన్నదని నేను అంటిని. అందుకు ప్రభు అంటున్నాడు, ఉత్తర దిక్కు నుండి కీడు రాబోతూ ఉంది అని చెప్పాడు. కనుక ప్రవక్తల యొక్క కన్నులు దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎంత స్పష్టంగా చూచి పనిచేసేయో చూడండి. మీరు కూడా గమనించండి, దేవుని యొక్క లేఖనాల్లో నీకేమి కనబడుచున్నది? అసలు దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా మార్చిపడేశారో ఈనాడు. దేవుని యొక్క వాక్యం అంతా కూడాను తారుమారు చేసేశారు. ప్రభు అంటాడు, ఇదిగో సియోనులో రాతిని మూలరాయిని స్థాపించువాడను నేనే, అది పరీక్షింపబడిన రాయి, పరిశోధింపబడిన రాయి అని ఎంత స్పష్టంగా చెప్పాడో. పరిశోధింపబడిన రాయి అని క్రీస్తుని గురించిన ప్రవచనం చెప్తే ఈనాడు దానిని తారుమారు చేసి పడేశారు. తారుమారు చేశారండి. ఆయన నీతి అను మట్టపుగుండు, న్యాయము అను కొలనూలుతో క్రైస్తవ జీవితాన్ని చక్కని పద్ధతిలో కట్టుటకు, క్రమమైన పద్ధతిలో కట్టుటకు ప్రభువు ఏర్పాటు చేస్తే అక్రమస్తులు అనేకులు బయలుదేరి, అక్రమము చేయు అనేక దొంగ బోధకులు బయలుదేరిపోయి క్రైస్తవ జీవితాలను సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ఈ అక్రమము, క్రమము అనేది కూడా ఒకే ఒక అక్షరం తేడా, కానీ క్రమముగా జీవించేది పరలోకానికి సిద్ధపడుతోంది. అక్రమస్తులు పాతాళానికి దిగిపోతారు. చూడండి, మేము నీ నామములు అద్భుతాలు చేయలేదా, సూచక్రియలు చేయలేదా, మహత్కార్యాలు చేయలేదా, ప్రవచనాలు చెప్పలేదా, దయ్యాలు వెళ్ళగొట్టలేదా అని అడుగుతున్నారు ప్రభువుని. అక్రమము చేయువారులారా మీరు నా యొద్ద నుండి పొండి అంటే వీళ్ళు క్రమమైన జీవితం వారి బ్రతుకుల్లో లేదు సోదరులారా. వాక్య ప్రకారంగా జీవించకుండా దేవుని వాక్యాన్ని ప్రకటించువాడు అక్రమస్తుడు. వాక్యాన్ని ముందు అనుసరించి జీవించితే ఆయన నీ ద్వారా ఏం చేయించుకుంటాడో ఆ పని చేయించుకుంటాడు. అంతేగాని ప్రభు అద్భుతాలు చేశాడు నేను కూడా చేస్తాను, ప్రభు దెయ్యాలు వెళ్ళగొట్టాడు నేను కూడా వెళ్ళగొడతాను, ప్రభు స్వస్థతలు చేశాడు నేను కూడా స్వస్థతలు చేయాలి అని వీళ్ళు ఏమి చెయ్యలేక మనుషులకు డబ్బిచ్చి మోసకరమైన క్రియలను ప్రజలకు కనుపరిచి వాళ్ళ సంఘాలు పెంచుకొని వాళ్ళ ఆదాయం పెంచుకోవడానికి కుక్క బ్రతుకులు బ్రతుకుతున్న బోధకులు కోకొల్లలు. కనుకనే ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రభు అడుగుతున్నాడు, నీకేమి కనబడుచున్నది? అయ్యా నాకు బాదము చెట్టు చొవ్వ కనిపిస్తుంది. రెండవసారి అడుగుతున్నాడు, నీకేమి కనిపిస్తుంది? నాకు మసలుచున్న బాణ కనిపిస్తుంది. అంటే నా యొక్క ఉద్దేశాన్ని క్రమముగా నువ్వు చూసావు, నేను ఏది చూపించానో అది నీకు స్పష్టంగా కనిపించింది. కనుక నీ ద్వారా నీవు నాకు ప్రవక్తగా అనేక సంగతులను నా ప్రజలకు తెలియచేయటానికి నిన్ను నేను ఉపయోగించుకోబోతున్నాను. ప్రభువు ఉపయోగించుకోవటానికి భక్తుని యొక్క కనుదృష్టి ఎంత స్పష్టముగా, ఖచ్చితంగా, ఎంత నిక్కచ్చిగా పనిచేస్తూ ఉందో జాగ్రత్తగా చూడండి. అట్టివారే ప్రభు యొక్క సేవకు పాత్రులుగానే కనిపించిందల్లా ఆశించి, లోకాన్ని ఆశించి, లోకాసులు కలిగి ఉండి దేవుని సేవకులని చెప్పుకొని ప్రజలందరినీ హత్య చేసే ఈ హంతకుల దేవుని యొక్క పరిచారకులు. దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ప్రభు మనకెంత తేటగా తెలియచేస్తున్నాడు. ఆ తర్వాత ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ప్రభు ఎన్ని అద్భుతమైన సంగతులు తన ప్రజలకు తెలియచేశాడో, రాబోయే వాటన్నిటినీ కూడా ప్రవచించాడో ప్రవక్త. ఈ సంగతులన్నీ కూడా ప్రవక్త ద్వారా మనకి ఇర్మియా గ్రంథంలో కనిపిస్తాయి. అయితే చూడండి, అంత మాత్రమే కాకుండా ప్రవక్త అయిన ఇర్మియాకు మరి యొక్క అనుభవాన్ని కూడా ప్రభు తెలియచేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయంలోనే చూడండి, మొదటి 3 వచనాలు చదువుకుందాం. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు
యూదారాజైన యెహోయాకీము కుమారుడగు యెకొన్యాను యూదా ప్రధానులను శిల్పకారులను కంసాలను యెరూషలేము నుండి చెరపట్టుకుని బబులోనుకు తీసుకొని పోయిన తరువాత యెహోవా నాకు చూపగా యెహోవా మందిరము ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండ్లు నాకు కనబడెను. 2 గంపల అంజూరపు పండ్లు నాకు కనబడెను. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్ల వంటివి మిక్కిలి మంచి అంజూరపు పండ్లుండెను. 2వ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లుండెను. అవి తినసఖ్యము కానంతగా జబ్బువి. యెహోవా అడుగుతున్నాడు, ఇర్మియా నీకేమి కనబడుచున్నదని నన్ను అడుగగా, నీకేం కనిపిస్తుందని అడిగాడట ప్రవక్తని. అంజూరపు పండ్లు నాకు కనబడుచున్నవి, మంచివి మిక్కిలి మంచిగాను, జబ్బువి మిక్కిలి జబ్బుగాను, తినసఖ్యము కానంత జబ్బువిగాను కనబడుచున్న వంటిని. ఎంత స్పష్టంగా ప్రభువు తన ప్రవక్తను ఏ విధమైన తన యొక్క కను దృష్టిని కూడా పరిశీలన చేస్తున్నాడో దయచేసి చూడండి. ఇర్మియా నీకేమి కనబడుచున్నది అంటే ప్రవక్త చెప్తున్నాడు, అయ్యా అంజూరపు పండ్లు నాకు కనిపిస్తున్నాయి, మంచివేమో మిక్కిలి మంచిగా ఉన్నాయి, జబ్బువి మిక్కిలి జబ్బుగా ఉన్నాయి, తినసఖ్యము కానంత జబ్బువిగా ఉన్నాయి, అది నాకు కనబడుతోంది అని చెప్పాడు. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, వారికి మేలు కలుగవలనని ఈ స్థలము నుండి నేను కల్దీల దేశమునకు చెరగ పంపుచున్న యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టినట్టు లక్ష్య పెట్టుచున్నాను. ఈ మంచి అంజూరపు పండ్లు ఎక్కడివి, దేనికి సాదృశ్యంగా ఉంది అంటే వీళ్ళందరినీ యెరూషలేము నివాసుల యొక్క చెడుతనమును బట్టి వీళ్ళని నేను శత్రు దేశానికి తోలివేయబోతున్నాను. ఎవరైతే కల్దీల దేశానికి వెళ్ళిపోతారో వారిని నేను లక్ష్య పెడతాను. ఎలా లక్ష్య పెడతానో తెలుసా? మంచి అంజూరపు పండ్లను ఒకడు లక్ష్య పెట్టినట్లుగా వారి ఎడల వారికి తోడై ఉంటాను, వారికి కనికరం చూపిస్తాను. అయితే వారు అక్కడ జ్ఞానము తెలుసుకుంటారు, వారి చెడుతనానికి తగిన శిక్ష తీసుకుంటారు, ఆ శిక్ష వలన మార్పు చెందుతారు, మార్పు చెంది దేవుని యొక్క విలువను తెలుసుకుంటారు. మనుషులకు దాసులైతే అది ఎంత కష్టతరమైందో, దేవుని యొక్క పిల్లలుగా బ్రతుకుట ఎంత లాభకరమైందో ప్రయోజనకరమైందో తెలుసుకుంటారు. కనుక వారిని నేను బబులోనికి పంపించినప్పటికీ అక్కడ వారికి నేను తోడై ఉంటాను, వారిని లక్ష్య పెడతాను. ఒకడు మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టినట్లు నేను లక్ష్య పెడతానని ప్రభువు తెలియచేసినట్లుగా వారికి మేలు చేయటానికే వారిని శిక్షిస్తున్నాను. కనుక వాళ్ళు శిక్ష పొందితేనే వాళ్ళకి జ్ఞానము రాదు. కనుక వారిని శిక్షించి జ్ఞానవంతులుగా చేసి వారిని నేను మేలుకరమైన స్థితిలో ఉంచుతాను, వారిని లక్ష్య పెడతాను అని ప్రభు చాలా స్పష్టంగా ప్రవక్త చెప్తున్నాడు. అయితే ప్రవక్త తన యొక్క కన్నులు అంజూరపు పండ్లను ఎంత చక్కగా చూడండి, ఒక గంపలో పక్వమైన అంజూరపు పండ్లు ఉన్నాయంట, మరి ఒక గంపలో పాడైపోయినవి ఉన్నాయట. ఈ 2 గంపల అంజూరపు పండ్లను చూసి ఇర్మియా నీకేం కనిపిస్తుందంటే అంజూరపు పండ్లు కనిపిస్తున్నాయి ప్రభువా. అయితే కొన్ని మంచివి చాలా మంచిగా ఉన్నాయి, కొన్ని జబ్బు పండ్లు పాడైపోయినవి, అవి చాలా చాలా భయంకరంగా ఉన్నాయి. అయితే ఎవరైతే నా మాట వినరో శిక్షకు లోబడరో అట్టి వారందరినీ ఈ పాడైపోయిన అంజూరపు పండ్లతో సమానముగా వాటిని ఎవడో లక్ష్య పెట్టడు. ఆ విధంగా నేను కూడా వీరిని లక్ష్య పెట్టను. శిక్షకు లోబడుట ఎంత లాభమో చూడండి. ప్రభు కృప పొందటానికి ప్రభు చేత శిక్షించబడిన కుమారుడు జ్ఞానవంతుడవుతాడు. అలాంటి శిక్షకు నేను వీరిని అప్పగిస్తున్నాను. లోబడని వారికి వారందరినీ కూడా వారు నాశనమే కలగబోతోంది అని చాలా తేటగా తెలియచేసిన అనుభవాలు కూడా చూస్తున్నాం. ప్రవక్త చూసింది ఏమి కనిపిస్తుంది అని ప్రభు అడిగినప్పుడు ఎంత స్పష్టంగా ఉన్నది ఉన్నట్లుగా గ్రహించే మనస్సు కలిగిన వాడయ్యండి దేవునితో చక్కని బంధాన్ని కలిగి ఉన్న ప్రవక్త దేవుని ప్రజలకు ఆయన వారి మేలును గురించి కీడును గురించి చక్కగా తెలియచేస్తూ ప్రభు యొక్క పని జరిగించాడో మనకు ఈ లేఖనాల్లో తేటగా గ్రహించగలుగుతాం. అయితే ప్రవక్త అయిన ఆమోసు విషయంలో కూడా మీరు ఆలోచన చేసినట్లయితే ఆమోసు గ్రంథం
8వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. మరియు ప్రభు అయిన యెహోవా దర్శన రీతిగా వేసవి కాలపు పండ్ల గంప ఒకటి నాకు కనుపరచి. ఆమోసు కూడా ఏమి కనిపిస్తుందో, ఏ విధంగా అతను కనుదృష్టిని చూస్తున్నాడో, ఎప్పుడు దేవుని యొక్క ప్రజలకు ప్రవక్తగా ఉపయోగించుకుంటాడో దేవుడు ఈ విషయాలను ఇక్కడ స్పష్టంగా తెలియచేస్తున్నాడు. చూడండి, వేసవి కాలపు పండ్ల గంప ఒకటి నాకు కనపరిచి, ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడగగా, వేసవి కాలపు పండ్ల గంప నాకు కనబడుచున్నదని నేనంటిని. ప్రభువట పశువుల కాపరిగా ఉండి పశువులు కాచుకునే వ్యక్తి అయిన ఆమోసు దగ్గరికి దేవుని వాక్యాన్ని పంపి అతనిని ప్రవక్తగా ఏర్పాటు చేసుకుని ప్రభువు అతనికి ఒక వేసవి కాలపు పండ్ల గంపను చూపిస్తూ ఉన్నాడు. చూపించి నీకేమి కనపడుతుంది అని అడిగాడు. అప్పుడు ఆమోసు అనే భక్తుడు చెప్తున్నాడు, నీకు కనబడుచున్నదేమని నన్ను అడగగా వేసవి కాలపు పండ్ల గంప ఒకటి నాకు కనబడుచున్నదని నేను అంటిని. అప్పుడు యెహోవా నాతో ఇలాగ సెలవిచ్చాను, నా జనులకు ఇశ్రాయేలీలకు అంతము వచ్చేయున్నది. ఇశ్రాయేలు దేవుని యొక్క ప్రజలకు అంతం రాబోతోంది. వేసవి కాలపు పండ్ల గంప అంటే ఇక వేసవి కాలం అంటే చాలా శ్రమకాలం. ఆ శ్రమకాలంలో ఒక పండ్ల గంప కనిపిస్తోంది నాకు అనేసి చెప్తున్నాడు. ఇక ఇది ముగింపు, ఇశ్రాయేలీలకు అంతము వచ్చి ఉన్నది. నేను ఇకను వారిని విచారణ చేయక మానను, వారి చెడుతనమును బట్టి వారిని శిక్షింపక మానను. ఇశ్రాయేలుకు అంతం వచ్చింది అనగానే శత్రు దేశాలన్నీ ఒక్కసారి ఆహా మనకి ఎంత మంచి శుభవర్తమానం ఇది అనుకుంటారు. కానీ ఇశ్రాయేలుకు అంతం వస్తుంది, కానీ సమూలంగా నాశనం కలుగదు సోదరులారా. వారికి శేషం ఎప్పుడూ నిలిచే ఉంటుంది, ఇప్పుడే కాదు యుగ సమాప్తి వరకు కూడా. ఎందుకనగా ప్రభు అయిన తండ్రి మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేశాడు, సూర్య చంద్రుడున్నంత వరకు మీ సంతానం నిలిచి ఉంటుందని. దాన్ని సృష్టిలో ఏ ఒక్కడు మార్చలేడు, మార్చజాలడు, ఎన్నడూ మార్చబోడు, ఎవడి వశము కూడా కాదు. ఎంతమంది క్రైస్తవ్యం లేకుండా చేయాలని, అసలు దేవుడు అనే పేరు లేకుండా చేయాలని ఎన్ని తెప్పలు పడి ఎంతగా తల్లక్రిందులు అయిపోయినప్పటికీ ప్రభు యొక్క నామము సదాకాలము తన ప్రజలతో ఉంటుంది. తన ప్రజలు ఇశ్రాయేలే, వారే ఆయన యొక్క స్వాస్థ్యము. ఈ సృష్టిని అంతటినీ కూడా వారి కొరకే ఏర్పాటు చేశాడు. కానీ పాడైపోయేదాన్ని ఎవడన్నా పెంచుకుంటాడా? పనికిరాదు అని తెలిసి ఎవడన్నా పెంచుకుంటాడా? ప్రభువు కూడా పనికిరాని దాన్ని పనికి వచ్చే తన ప్రజల నిమిత్తము ప్రస్తుతానికి అలా చూసి చూడనట్లుగా ఊరుకుంటున్నాడు. కానీ చివరికి మిగిలేది దేవుని యొక్క ప్రజలే, అనగా ఇశ్రాయేలే, అనగా దేవుని యొక్క స్వాస్థ్యమైన యూదులే. అలాంటి స్వాస్థ్యములో మనకే గోత్రానికి సంబంధించిన వాళ్ళం, కానీ మనలను కూడా క్రీస్తు యేసునందు జ్ఞాపకం చేసుకొని క్రీస్తు శిలువ ద్వారా మనలను కూడా ఇశ్రాయేలీలతో సహపౌరులుగా, యూదులతో సమాన వారసులుగా చేసి ఆయన మనకు ఎంత గొప్ప రక్షణనిచ్చాడు. ఈనాడు దేవుని స్వాస్థ్యమైన ప్రజలలో బ్రతకటానికి మనకు కూడా ఆయన పేరు పెట్టుకున్న ప్రజలతో సమకూర్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుకనే ఆమోసుతో అంటున్నాడు, ఇశ్రాయేలీలకు అంతము వచ్చి ఉన్నది, నీకేమి కనిపిస్తుంది అని అడిగినప్పుడు నాకు వేసవి కాలపు పండ్ల గంప కనిపిస్తుంది అన్నాడు. అవును, నువ్వు చాలా చాలా చక్కగా కనిపెట్టావు. వేసవి కాలపు పండ్ల గంప దేనికి సాదృశ్యమో తెలుసా? దేవుని యొక్క ప్రజలు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి వాళ్ళ ఇష్టానుసారమైన ప్రవర్తిస్తూ ఉన్నారయ్యా. పేరు పెట్టుకున్నారు దేవుని ప్రజలమని, కానీ వాళ్ళకి దేవుని యొక్క భయం లేదు, వాక్యానికి లోబడే మనసు లేదు, దేవుని ప్రేమించి వాక్యాన్ని ప్రేమించే మనసులు వారిలో లేవు. కనుక వారందరికీ అంతం వచ్చి ఉన్నది. అయినను అందులో శేషం ఉంటుంది. దేవుని ఎడల చాలా భయభక్తులు కలిగిన వారు కొద్ది మందినైనా ప్రభు మిగిల్చి ఉంచే తన కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు ఆది నుండి కూడా. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన నామములో ప్రవక్తతో మరి ఒక అనుభవాన్ని కూడా తెలియచేస్తున్నాడు. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం
7వ వచనం నుంచి చూడండి. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలువబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరిచాను. యెహోవా అంటూ ఉన్నాడు, ఆమోసు నీకు కనపడుచున్నదేమని అన్నాడు కాగా, నాకు మట్టపు గుండు కనపడుచున్నదని నేనంటిని. మట్టపు గుండు చూడండి. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను, నేనికను వారిని దాటిపోను, మట్టపు గుండు వేయుచున్నాను అన్నాడు. అనగా ఇల్లు కట్టేవాడు ఒక మరి కొలతల నిమిత్తము ఒక మట్టపు గుండు, ఆ తరువాత ఒక మూలమట్టాన్ని పట్టుకొని పని ప్రారంభించినట్లు ప్రభు అయిన దేవుడు అంటున్నాడు, నీకేమి కనబడుచున్నది అని అడిగాడు ఆమోసుని. అయ్యా, నాకు మట్టపు గుండు కనిపిస్తోంది, నేను ఇశ్రాయేలీల మధ్యలో మట్టపు గుండు వేయబోచున్నాను, ఇకను వారిని దాటిపోను. చూసారా, ఇంతకుముందు నేను మీకు చెప్పాను, నీకేమి కనబడుచున్నదని ప్రవక్తను అడిగితే వేసవి కాలపు పండ్ల గంప నాకు కనబడుచున్నదన్నాడు. అవును, ఇశ్రాయేలీలకు అంతము వచ్చి ఉన్నది అని చెప్పాడు. అయితే ప్రభు అడుగుతున్నాడు, నీకేమి కనబడుచున్నదని అడిగినప్పుడు నాకు మట్టపు గుండు కనబడుతూ ఉంది అన్నాడు. అంటే అక్కడ నేనిక దాటిపోను అనగా దేవుని యొక్క సన్నిధిలో దుర్మార్గులెవరో, భయభక్తులు కలిగిన వారెవరో నేను వారిని వేరు చేస్తానని చెప్తున్నాడు. నా జనులకు ఇశ్రాయేలీల మధ్య మట్టపు గుండు వేయబోచున్నాను, నేనికను వారిని దాటిపోను. ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును, ఇశ్రాయేలీల ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును, నేను ఖడ్గము చేతపట్టుకొని యెరోబాము ఇంటి వారి మీద పడుదును. అంటే మొత్తం దేవుడు ఏమేమి చేయబోతున్నాడో తన ప్రవక్తలకు ముందుగానే తెలియచేశాడు. దుర్మార్గులైన వారిని అందరినీ కూడా సంహరించబోతూ ఉన్నాను, నా యందు భయభక్తులు కలిగిన వారిని నేను సమకూర్చుకుని వారిని నాకు అనుకూలమైన నా పిల్లలుగా వారిని నిర్మించుకుంటాను అని తండ్రి అయిన దేవుడు తెలియచేస్తున్నాడు. అయితే ఈ సంగతి అంతా ప్రవక్తకు చెప్తున్నాడు. ఎందుకంటే ప్రవక్త కనుదృష్టి దేవుని మీద చాలా చాలా మరి స్థిరముగా నిలిపి ఉన్నాడు కనుక సోదరులారా, దేవుని యొక్క సన్నిధిలో నీకేమి కనబడుచున్నదని ప్రభువు అడిగినప్పుడు ప్రభువు మట్టపు గుండును పట్టుకొని ఉన్న అనుభవం చూడగలిగాడు. కనుకనే వారి కనుదృష్టి ఎంత తేటగా ఉన్నదో మీరు ఇక్కడ గమనించాలని కోరుకుంటూ ఉన్నాను. మరి ప్రవక్త అయిన జకర్యా కూడా ఒక సందర్భాన్ని తెలియచేస్తున్నాడు. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకరిని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నదని నన్ను అడగగా, ప్రవక్త అయిన జకర్యా దగ్గరకు వచ్చి నీకేమి కనబడుచున్నదని అడిగినప్పుడు సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయు, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మొత్తం అంతా చెప్పేశాడు. కాబట్టి జరగబోయేది ఏంటో మొత్తం ప్రభువు ప్రవక్తకు తెలియచేశాడు. సోదరులారా, ప్రవక్తల కనుదృష్టి నేను దీన్ని వివరించాలని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మనము దేవునిని చూస్తూ ఉన్నాం అనుకుంటున్నాం, మనకేమి కనిపిస్తుంది, ప్రభు సన్నిధిలో మనం ఎంతవరకు చూడగలుగుతున్నాం. లేఖనములను మన చేతికిచ్చాడు ప్రభు, పరిశుద్ధ గ్రంథము మన చేతుల్లో ఉంది. మనము గురుడివారిగా బ్రతుకుతున్నామా? లేకపోయినట్లయితే ప్రభు సన్నిధిని స్పష్టముగా చూడగలిగి క్రీస్తు, యెహోవా మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకొని ఆయనను వెంబడించు వారిగా బ్రతుకుతున్నామా, ఎక్కడున్నాం మనమని పరీక్ష చేసుకోవటానికి దేవుడు ఈ లేఖనాలు మన మధ్యలోనికి తీసుకొని వచ్చాడు. అయితే 5వ అధ్యాయంలో, జకర్యా గ్రంథం 5వ అధ్యాయంలో కూడా మొదటి 3 వచనాలు చూద్దాం. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను, నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడగగా. ఎగిరిపోయే పుస్తకాన్ని చూపిస్తున్నాడు, ప్రవక్తకు దర్శన రూపకముగా చూపిస్తూ ఉన్నాడు. అయితే నీకేమి కనబడుచున్నదని నన్ను అడగగా నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును కలిగిన ఒక ఎగిరిపోయే పుస్తకము కనిపిస్తుంది నాకు అన్నాడు. ఎగిరిపోతుందట ఆ పుస్తకం, 20 మూరలు పొడవు ఉంది, 10 మూరల వెడల్పు ఉందట ఈ పుస్తకం. అందుకతడు నాతో ఇట్లా, నేను ఇది భూమి
అంతటికీ, భూమి మీదకి అంతటికీ కూడా బయలువెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్క వ్రాసి ఉన్న దాన్ని బట్టి దొంగిలు వారందరూ కూడా కొట్టివేయబడుదురు. రెండవ ప్రక్కను వ్రాసి ఉన్న దాన్ని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు అని ఆ పుస్తకం మీద, ఎగిరిపోవచ్చున్న పుస్తకం మీద వ్రాసి ఉన్నదట. ఆ పుస్తకం 20 మూరల పొడవు, 10 మూరల వెడల్పు ఉంది. అయితే దానికి 2 ప్రక్కల కూడా వ్రాసి ఉన్నది, దొంగిలు వారందరూ కొట్టివేయబడతారు. ఎవరి దొంగిలు వారు? దీని గురించి మీకు స్పష్టంగా కావాలి అంటే ఇంతకు మునిపే వీడియో కూడా చేశాను. దయచేసి మీరు జాగ్రత్తగా ఆ వీడియోని చూస్తారని ఆశిస్తున్నాను. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో దొంగిలు వారు, ఆ తర్వాత మీరు వివరంగా మీకు దొరుకుతుంది కనుక సోదరులారా ఆ వీడియోని చూడండి. అయితే దొంగిలు వారు కొట్టివేయబడుదురు, ఒక ప్రక్కన వీరి గురించి వ్రాసింది, రెండవ ప్రక్కన అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు అని వ్రాసింది. అయితే భక్తుని యొక్క కను దృష్టి ఎంత స్పష్టంగా చూస్తూ ఉందో, నీకేమి కనబడుచున్నదని నన్ను అడుగగా ఎగిరిపోవచ్చున్న పుస్తకము కనిపిస్తోంది. అయితే దాని గురించి ఏమన్నాడో తెలుసా ప్రభు? అందుకు అతడు నాతో ఇట్లా, నేను ఇది భూమి అంతటికీ బయలువెళ్ళు శాపమే, ఎగిరిపోవచ్చున్న పుస్తకము. ప్రవక్త చూశాడండి. ప్రవక్త చూశాడు అనగా మొత్తానికి శాపం రాబోతూ ఉంది అని చెప్పాడు. కనుక ఇలాంటి దృష్టి కలిగిన ప్రవక్తలు ఉన్నారు. ఒక గ్రుడ్డివాడు ప్రభు దగ్గరికి తీసుకుని రాబడినప్పుడు గ్రుడ్డివాడికి మొదటిగా ప్రభువు కొంతమట్టికే స్వస్థత కలుగచేశాడు. రెండవసారి చాలా స్పష్టంగా చూచినట్లు అతని కన్నుల మీద చేతులు ఉంచాడు. మన కన్నుల మీద ప్రభువు చేతులు ఉంచాడా? మనకు తేటగా కనిపించే కృప పొంది ఉన్నామా? సమస్తము కుదుటబడినవా? నీ జీవితంలో నువ్వు తేటగా క్రీస్తును చూడగలుగుతున్నావా? నేను యేసును గురించి, క్రీస్తుని గురించి మీకు లేఖనములను చూపించి వివరంగా తెలియచేస్తే యేసు అని క్రీస్తు అని విడగొట్టి ఏదో చెప్తుంది. ఈ లోకములోనే నా ప్రియ సహోదరి సహోదరు, ఈ లోకములోనే చాలా చాలా అత్యంత విలువైన ధననిధి క్రీస్తుని గురించిన సంగతులు. యేసునందలి సత్యము నీకు పనికొస్తుంది. క్రీస్తునందలి సత్యము నీ ఆత్మకు పనికొస్తుంది. యేసునందలి సత్యము వలన నీ శరీరములో దుర్గుణాలన్నీ పోయి, చెడు వ్యసనాలన్నీ పోయి, పాపపు క్రియలన్నీ పోయి నిన్ను ఒక కొంత మట్టుకు ప్రభువును చూసే వ్యక్తిగా తయారు చేస్తుంది. కానీ క్రీస్తునందలి సత్యము నీ శరీరాన్ని, ఆత్మను వేరు చేసి, శరీర స్వభావాన్ని చంపి, శరీర దురాశలను చంపి, లోకమును జయించి, సాతాను జయించి, ఆత్మ దేవుని యొక్క రాజ్యములో యుగయుగములు జీవించుటకు శక్తినిచ్చేది క్రీస్తు వాక్యమే, క్రీస్తునందలి సత్యమే. అందుకే క్రీస్తునందు వాక్యము సత్యమైంది కనుక, శక్తివంతమైంది కనుక, అది గొప్ప ధన నిధి కనుక ఆ వాక్యము మీలో నిలిచి ఉండనీయుడి, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నిలిచి ఉండనీయుడి అని చెప్తున్నాడు. ఎందుకంటే క్రీస్తు వాక్యం లేకపోతే మీరు ఏది కూడా చేయలేరు. ప్రభువు కొరకు ఏ విషయంలో కూడా నీతిగా జీవించాలంటే మీ వశం కాదు. పరిశుద్ధంగా బ్రతుకుదామంటే మీ వశం కాదు. దేవుని వాక్యం నోటితోటి చెప్తానే ఉంటారు. శరీరం అంగరంగ వైభవంగా ఉండాలని దేవుడు దీవించాడని రెచ్చిపోతూ ఉంటారు. ఏంటనుకుంటున్నారు? అదంతా చేతగాని బ్రతుకులు, సగం సగం మారిన బ్రతుకులు, వారు క్రీస్తును చూడలేని బ్రతుకులు. ఒక దినాన దైవజనుడైన మోషే ఎంతో ఎంతో రాజకుమారుడుగా పెరిగాడు. ఇశ్రాయేలీయుడైనప్పటికీ ఫరో ఇంట పెరిగాడు. కానీ మనస్సు దేవుని యొక్క, అతని బీజము క్రీస్తు బీజమే కనుక దేవుని యొక్క మనస్సును కలిగిన వాడై ఉన్నాడు. తాను ప్రభువును చూచినప్పుడు తన యొక్క స్వభావం అంతా మారిపోయింది సోదరులారా. తన స్వరూపం అంతా కూడా మార్పు చెందింది. తాను తన యొక్క స్థితిని అంతటినీ కూడా ప్రభువుతో సహవాసములో ప్రభువును చూచినప్పుడు అతను స్పష్టముగా
యెహోవాతో సహవాసము కలిగి ఉన్న దైవజనుడుగా అతని స్వరూపం మొత్తం కూడా మార్చబడింది. ఈనాడు క్రీస్తును చూచినట్లయితే మీ స్వభావం కూడా మారిపోతుంది. మీ యొక్క మనస్సు, మీ యొక్క శరీరము దాని ఇచ్చలన్నీ చంపుకునే శక్తి వస్తుంది. ఈ లోకమందు కీడుకు ప్రతి కీడు చేయకుండా, దూషణకు ప్రతి దూషణ చేయకుండా, చెడుతనానికి చోటు లేకుండా సాతానును జయించే శక్తిని, అపవాదిని ఎదిరించే శక్తిని క్రీస్తు వాక్యములోనే తండ్రి మనకు అనుగ్రహిస్తాడు. కనుక క్రీస్తునందు శక్తివంతులయ్యే చక్కని పద్ధతిని మనము చూడాలి. క్రీస్తునందే ఆయనను నిదానించి చూడాలి. ప్రభువే ఆయన కృప అనుగ్రహిస్తేనే, ఆయన మరలా తన చేతులు నీ కన్నుల మీద ఉంచితేనే నీకు స్పష్టంగా కనిపిస్తుంది. అట్టి కృపకు మీరందరూ పాత్రులు కావాలని నేటి దినము ప్రభువు మిమ్మల్ని అందరితో ఆయన ప్రేమను ప్రత్యక్షపరుస్తూ నీకేమి కనబడుచున్నది అని అడుగుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకేం కనబడుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఏదో బోధకులకు అలవాటైపోయిన వాక్యాలు చెప్పి ఏదో యేసుక్రీస్తు దీవిస్తాడు, పాపాలు పోతాయి, వీటికి కాదండి. వాటి నుంచి బయటికి రండి. వాటన్నిటి నుండి బయటికి రండి. మీరు క్రీస్తును చూడాలి. మీరు యేసును చూచారేమో, క్రీస్తును చూడాలి. ధర్మశాస్త్ర సంబంధంగా ఉండి దేవుని యొక్క ఆశీర్వాదాల చుట్టూ తిరుక్కొని గ్రుడ్డి బ్రతుకులు బ్రతుకుతున్నారేమో, నేడు ప్రభు మిమ్మల్ని ఆయన మాట చేత దర్శిస్తూ ఉన్నాడు. ఆయన ఉమ్మి వేసి నిన్ను కొంత మట్టుకు స్వస్థపరిచాడు. ఆయన చేతులు నీ కన్నుల మీద ఉంచి పూర్ణ స్వస్థత చేయటానికి ఇష్టపూర్వకంగా మనలను ప్రభువు ప్రేమించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ యొక్క అనుభవాన్ని మనందరం చక్కగా గ్రహించి అర్థం చేసుకొని, ప్రవక్తల యొక్క కన్నులు ఎంత స్పష్టంగా చూసి రాబోయే సంగతులన్నీ వ్రాసిపెట్టారు. నేటికి నీ ప్రవక్తల సంగతులు అర్థం కాని వారు ఎంతోమంది. వాళ్ళు ఎంత బలమైన సంగతులు చెప్పారంటే వారి కను దృష్టి ఎంత చక్కగా ఉందో చూడండి. ప్రభు మనల్ని అడుగుతున్నాడు, నీ కను దృష్టి ఎలా ఉంది అని మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు శరీరధారిగా లోకంలోనికి వచ్చిన ఈ యొక్క కారణాన్ని మరి యొక్క వాక్యములో ఎంత చక్కగా చెప్పాడో చివరిగా మీకు ఇది జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయం 39 నుండి చూడండి. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను. చూడండి, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము ఆయన ఈ లోకంలోనికి వచ్చాడట. ఎందుకు వచ్చావయ్యా ఈ లోకంలోనికి అని మీరు అడగండి ప్రభువుని. ఆయన చెప్తాడు. అమ్మా, నిన్ను రక్షించటకు వచ్చాను అంటే చాలా ఇష్టపడతారు. ఆయన ఈ లోకానికి రావడానికి బోలెడు కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో ఒక ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? చూచువారు గ్రుడ్డివారు కావాలట. చూస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్ళు మాకు తెలుసులే అంటే దాని అర్థం ఏంటి? మాకు తెలుసు దేవుడి గురించి, నువ్వు చెప్పేదేంటి? నువ్వు ఒక అనామకురాలు, దిక్కు దివాణం లేని దానివి, నువ్వు చెప్పేతే మేమేం తెలుసుకోవాలా అనుకునేవాళ్ళు ఈనాడు బోలెడంతమంది. కానీ ఇలాంటి వారందరినీ గ్రుడ్డివారినిగా చేసి మాకు తెలియదు, ఇంతవరకు ఈ లేఖనాలు తెలియదు అనే మనస్సు కలిగిన వారికి కన్నులు తెరిచి చూపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు తీర్పు, ఇది గొప్ప తీర్పు అండి. అను తీర్పు నిమిత్తము మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. చూడండి, మరొక్కసారి చదువుకుందాం. అంతట వారు, ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కాడు గ్రుడ్డివాడు. కానీ దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుటకు చాలా ఇబ్బంది పడిపోతున్న ఆనాటి అనేక మంది యూదులు వారందరూ ఆయనను ప్రశ్నిస్తూ ఉన్న సందర్భంలో అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితనని చెప్పెను. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని, మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాడండి. ఏంటి ప్రభువా,
మేము గురుడ్డివాళ్ళమా అంటున్నారట అక్కడ పరిసయ్యులు. అయితే ప్రభు అంటున్నాడు, మీరు గురుడ్డివారైతే పాపం లేకపోయినా, అంటే మీకు ఏమీ తెలియదు అనుకోండి, పాపమే లేకపోయేది. కానీ మాకు అన్నీ తెలుసు అని చెప్పుకుంటున్నారు కదా, కాబట్టి మీ పాపము నిలిచి ఉన్నది అని మాట్లాడిన అనుభవాలు కూడా లేఖనాల్లో చూడండి. ప్రభువును చూడాలని చాలామంది గ్రీస్ దేశస్తులు వచ్చారట. 12వ అధ్యాయంలో చెప్తాడు. కానీ ఏం చూస్తారయ్యా, నన్ను ఏం చూస్తారు? నన్ను శారీరకంగా చూసి మీకేంటి ప్రయోజనం? కానీ గోధుమ గింజ భూమిలో పడి చనిపోవాలి, అది విస్తారంగా ఫలిస్తుంది అని చెప్పాడు. చూడడానికి వచ్చిన వాళ్ళకి ఈ సంగతులు ఏంటి అని అది చాలా చాలా ఇబ్బందికరంగా అనిపిస్తాయి. ప్రభు యొక్క భాష, ప్రభు యొక్క మాట నా ప్రియ సహోదరి సహోదరులారా చక్కగా గ్రహించేనట్లు దేవుడు మీ ఆత్మలకు తోడై ఉండాలని, క్రీస్తును చూడాలని, క్రీస్తును మీరు యేసును చూచి మధ్యలోనే భక్తిలో ఆగిపోవద్దు. క్రీస్తును చూచి ఆయనను వెంబడించి ఆయన కృపకు పాత్రులయ్యి తేటగా చూడగలిగిన శక్తివంతులు కావాలని నా కోరిక. తండ్రి చిత్తమై ఉన్నది. దేవుని యొక్క రాజ్య సంబంధమైన సంగతులు చాలా గోప్యంగా మర్మయుక్తంగా ఉంచాడు ప్రభు. అయితే జనాలు వాడుక భాషలాగా ఏదో కొన్ని మాటలు చెప్పుకొని ప్రార్థనలు చేసుకొని పాటలు పాడుకొని వెళ్ళిపోయేది కాదు భక్తి అంటే. పాటలు పాడొద్దు అనలేదు, ప్రార్థన చేయొద్దు అనలేదు. కానీ వాక్యాన్ని, సత్యమును విని, క్రీస్తును గూర్చిన మాటను విని విశ్వాసముతో ఆయన్ని వెంబడించి ఆయనను తేటగా చూడగలిగిన శక్తివంతులమై ఉండి సాగిపోవాలనే తండ్రి యొక్క కోరిక. అంతేకాదు మనము అవిశ్వాసులుగా ఉండి గ్రుడ్డివారం అయిపోతామేమో, జాగ్రత్త. సహోదర ప్రేమ లేని గ్రుడ్డితనం మనలో ఉందేమో, జాగ్రత్త. బాగా భక్తి కలిగిన వారమనే గ్రుడ్డివారిగా బ్రతుకుతున్నామేమో, దేవుని దృష్టిలో చాలా చాలా భయపడండి. అంతేకాదు పైకి భక్తి కలిగిన వారిలాగా ఉండి లోపల దేవుని కుమారుడైన క్రీస్తు వాక్యం లేకపోతే గ్రుడ్డివారే. ఇటువంటి లక్షణాలు మనలో లేకుండా నేను మరలా ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా మరలా ఆలోచన చేసి ప్రభు ప్రేమకు బద్ధులై ఆయనకి ఇష్టలవుతారని ఆశతో మాత్రమే సోదరులారా. కనుక దేవుని యొక్క చిత్తానుసారంగా జీవిద్దాం. దయచేసి ఈ లేఖనాలు కొందరికైనా షేర్ చేయండి. ఈ వాక్యాన్ని వింటున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోనండి. దీనివల్ల మీ ఆత్మీయ జీవితాలకి చాలా చాలా ఉపయుక్తమైన సంగతులు గ్రహించుటకు ప్రభు మీకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.